కలుషిత నీరు, ఆహారం వలన రోగాలను కలిగించే సూక్ష్మ జీవులు తేలిగ్గా మన శరీరంలోకి చేరే అవకాశం ఉంటుంది. మన శరీరానికి తెలిసిన పచ్చకామెర్లు ఈ కారణంగానే వస్తాయి. లివర్లో ఇన్ఫెక్షన్ని కలిగించే వైరస్ చేరటం వలన ఇవి వస్తాయి. వీటికి పథ్యం తప్పనిసరి అని మనందరికీ తెలుసు. అయితే పథ్యం పేరుతో ఆహారాన్ని పూర్తిగా ఇవ్వకపోయినా నష్టమే. అలాగే కామెర్లకు చాలా మంది నాటు మందులు వాడుతూ ఉంటారు. దీని వలన సమస్య మరింతగా పెరిగే ప్రమాదం ఉంటుంది. మరి మందులు వాడొచ్చా? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? నాటు మందులు వాడితే ఏం జరుగుతుంది? తదితర అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పచ్చకామెర్లు తరచుగా మనకు వినిపించే పేరిది. మన శరీరంలో ఎర్ర రక్త కణాలు నిరంతరం విచ్ఛిన్నమవుతూ ఉంటాయి. అలా జరిగినప్పుడు బైల్రూబిన్ అనే రంగు పదార్థం తయారవుతూ ఉంటుంది. రక్తంలో ఈ బైల్రూబిన్ పరిమాణం ఎక్కువైనప్పుడు ఆ సమస్యని కామెర్లుగా పిలుస్తారు. ఈ స్థితిలో చర్మం, కళ్ళు పసుపు రంగులో ఉంటాయి. అందుకే వీటిని పచ్చకామెర్లు అంటున్నాం. కలుషిత నీరు, ఆహారాల ద్వారా మన పొట్టలోకి చేరిన హెపటైటిస్ ఏ అనే వైరస్ ఈ కామెర్లకు కారణమవుతుంది. కామెర్లు వచ్చినప్పుడు జ్వరం, తలనొప్పి, ఆకలి మందగించడం, కాలేయం వాపు, పొట్ట ఉబ్బరం, కుడిడొక్కలో నొప్పి, అలసట, కళ్ళు, గోళ్లు, చర్మం, మూత్రం పచ్చగా ఉండడం, విరేచనం తెల్లగా ఉండడం, ఒళ్లంతా దురదలు లాంటి సమస్యలు ఉంటాయి. నూనె, కొవ్వు పదార్థాల వాసనలు చూసినప్పుడు కడుపులో తెమలటం, వికారం, వాంతులు ఉంటాయి. అలాంటప్పుడు వెంటనే వైద్యుని వద్దకు వెళ్లి నిర్ధారిత పరీక్షలు చేయించుకుని తగిన సలహా తీసుకోవాలి. పచ్చకామెర్లు అంటే లివరు అంటే కాలేయము సరిగ్గా పనిచేయకపోవడం వల్ల శరీరంలో బిలిరుబిన్ అనే పదార్థం ఎక్కువయ్యి కండ్లు, శరీరము పచ్చబడి జాండీస్గా వ్యవహరించబడుతుంది. ఈ జాండీస్కి ముఖ్యమైన కారణము మన ఫుడ్ కానీ, అంటే ఆహారం ఎక్కడన్నా తినడం వల్ల కానీ, కంటామినేషన్ వల్ల కానీ, లేకపోతే వాటరు, ఈ డర్టీ వాటర్ తాగటం వల్ల కానీ ఈ జాండీస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఇంకొక ముఖ్యమైన కారణం ఏమిటంటే రక్తం ఎక్కించినప్పుడు అందులో హెపటైటిస్ బి కానీ, హెపటైటిస్ సి కానీ, లేకపోతే ఇంజెక్షన్స్ వల్ల కానీ ఈ వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంది. మూడో కారణం మేము చూసింది ఏమిటంటే ఆల్కహాల్ అబ్యూస్. చాలామంది ఆల్కహాల్ ఎక్కువగా తాగటం వల్ల లివర్ పాడైపోయి జాండీస్ వస్తుంది. నాలుగవ ముఖ్యమైన కారణం ఏమిటంటే అక్కర్లేని, అనవసరమైన, అన్ఇండికేటెడ్ అంటుంటారు, ఆ మందులు వేసుకోవటం వల్ల లివరు, కిడ్నీ దెబ్బతినే అవకాశం ఉంది. అప్పుడు కూడా జాండీస్ వస్తుంది. జాండీస్ ఎవరికైనా వస్తే ఫస్ట్ ముఖ్యంగా మనం చేయవలసింది ఫుడ్ కరెక్ట్గా తీసుకోవాలంటే ఆహారం చాలా కరెక్ట్గా తీసుకోవాలి. వాళ్ళు తక్కువ ఆహారం తీసుకున్నా, ఆహారం తీసుకోకపోయినా ఆ జాండీస్ వల్ల ఇంకా వీక్నెస్ పెరిగి వ్యాధి ముదిరిపోయే అవకాశం ఉంది. సో ఫస్ట్ నియమం ఏమిటంటే మంచి ఆహారం వైద్య సలహాతో కానీ, లేకపోయినా ఇంటి దగ్గర ఉండే స్టాండర్డ్ మంచి ఫుడ్ తీసుకోవడం చాలా ముఖ్యం. పచ్చకామెర్ల వ్యాధికి అల్లోపతిలో సరైన ఔషధం లేదనే మాట వైద్యులు చెబుతున్నదే. వైద్యులు ఇలా చెప్పడం వలన దీనికి నాటు మందులు బాగా వాడుకలోకి వచ్చాయి. అసలే లివర్ సామర్థ్యం తగ్గి దాని పనితీరు దెబ్బతిని ఉండగా ఇలాంటి నాటు మందులు కూడా వాడితే అవి ఆరోగ్యాన్ని బాగు చేయకపోగా మరిన్ని సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. కామెర్ల వ్యాధి తగ్గాలంటే శరీరంలోని తెల్ల రక్త కణాలు రోగకారక క్రిముల మీద యుద్ధం చేయాలి. అంటే రోగ నిరోధక శక్తిని పెంచడంతోనే వ్యాధి తగ్గుతుంది. కాబట్టి బలమైన ఆహారం తీసుకోవాలి. శరీరం ఎక్కువగా కదిలే పనులు చేయకుండా తగినంత విశ్రాంతి తీసుకోవాలి. అంతేకాదు ఇది శరీరంలో అత్యంత ప్రధానమైన లివర్పై ప్రభావం చూపుతుంది. కాబట్టి విధిగా ఆహారంలో కొన్ని నియమాలు పాటించాలి. 2-3 వారాలకు జబ్బు తగ్గుముఖం పట్టాక శరీరానికి బలాన్నిచ్చే ఆహారాన్ని ఇవ్వచ్చు. మనకి లివర్ ఎంత ఎఫెక్ట్ అయ్యింది అనేది లివర్ ఫంక్షన్ టెస్ట్ డాక్టర్ చేసి మనకి చెప్తారు. దాని మీద ఆధారపడి ట్రీట్మెంట్ అవసరమైతే ఇవ్వచ్చు. నార్మల్గా జాండీస్ ఎవరికైనా వస్తే అది చాలా ప్రమాదకరమైన జబ్బని, వైద్యం చేయలేమని, చనిపోతారని కొన్ని అపోహలు ఉన్నాయి. ఇవి చాలా మట్టుకు తప్పని చెప్పొచ్చు. మేము చూసే ప్రతిరోజు జాండీసుల్లో చాలా మట్టుకు సక్సెస్ఫుల్గా మెడికల్ ట్రీట్మెంట్తో వైద్యం నడుస్తుంది. ఇంకొక ముఖ్యమైన జాండీస్ కారణాలు కొంచెం సీరియస్ జబ్బులు,
కడుపులో రాళ్ళు ఉండడం, లివర్లో రాళ్ళు ఉండడం కానీ, లేకపోతే లివర్కి సంబంధించింది కానీ, ప్యాంక్రియాటిక్ సంబంధించింది కానీ, గాల్ బ్లాడర్కి సంబంధించిన క్యాన్సర్ వల్ల రావచ్చు. డాక్టర్ దగ్గరికి వెళ్తే వాటిని ఇప్పుడు అల్ట్రాసౌండ్ ద్వారా గుర్తించడం చాలా ఈజీ. ఇప్పుడు మంచి సర్జరీతో చాలా మట్టుకు ఆ జాండీస్కి కూడా ఒక మంచి వైద్యం జరుగుతుంది. సర్జరీ చేయలేకపోయినా ఒక్కోసారి స్టెంట్ అని చెప్పి పెట్టి ఆ జాండీస్ని తగ్గించుకునే అవకాశం ఉంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, జాండీస్ వస్తే నాటు వైద్యం తీసుకోవటం చాలా అలవాటు. ఈ ఒక్క విషయంలో మనం ఇంపార్టెంట్గా గ్రహించవలసింది ఏంటంటే, నాటు వైద్యం వల్ల జాండీస్ ఏం తగ్గదు. నాటు వైద్యం తీసుకోవటం పొరపాటు. ఒక్కోసారి నాటు వైద్యం మనకి వికటించి ఎక్కువ జబ్బులు వచ్చి జాండీస్ పెరిగిపోయే అవకాశం ఉంది. సో జాండీస్ అనేది వస్తే మనం ముఖ్యంగా చేయవలసింది మంచి ఆహార నియమాలు, జాండీస్కి కారణం ఏమిటో వైద్యపరంగా తెలుసుకోవటం, దానికి మెడికల్ వైద్యం ఎంతవరకు అందించాలో అందిస్తే. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, చాలా కారణాల జాండీసు వాటికి అవే సపోర్టివ్ ట్రీట్మెంట్తో, అంటే అవసరమైన చిన్న వైద్యంతో తగ్గిపోయే అవకాశం చాలా ఎక్కువ. పచ్చకామెర్ల వ్యాధి కలుషిత నీటి ద్వారా సోకుతుందని వైద్యులు చెబుతారు. అందుకే తాగే నీటిని కాచి, వడపోసి, చల్లార్చి వాడడం మంచిది. ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది. మజ్జిగ బాగా వాడాలి. అలాగే కొబ్బరి బోండాలు తరచుగా తాగడం మంచిది. అరటిపళ్ళు బాగా తినాలి. మాంసాహారులు మాంసానికి, చేపలకు దూరంగా ఉండాలి. డాక్టర్ సలహాను బట్టి లివర్ పనితీరును మెరుగుపరిచే మందులు వాడవచ్చు. కల్తీ పదార్థాలతో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది కనుక ఆహారం తీసుకునేటప్పుడు మెలకువగా ఉండాలి.